హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు కనుక వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, నేను కుర్తీ సెట్స్ అమెజాన్లో, మీషోలో కొనుక్కున్నాను ఆన్లైన్వి. నేను ఎక్కడ కొనుక్కున్నాను అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. వాటి డీటెయిల్స్ అన్నీ, వాటిని ఎలా నేను ఇయర్ రింగ్స్తో ఎలా సెట్ చేసుకున్నాను అనేది మీకు పూర్తిగా డీటెయిల్డ్గా చెప్తాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, ఇది నా ఫస్ట్ డ్రెస్ అండి. ఇది చూడండి, యాక్చువల్లీ ఇది ఎట్లా వచ్చిందంటే సిల్క్ క్లాత్ అండి. ఇది సిల్క్ క్లాత్ లాగా వచ్చిందనమాట. కాటన్ కాదు, జార్జెట్ కాదనమాట. ఇది ఒకటి షైనింగ్ ఉండే క్లాత్ అనమాట. క్రష్ లాగా చూడండి, మీకు దగ్గరగా చూస్తే తెలుస్తుంది. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా రిచ్ లుక్ ఉందండి ఈ డ్రెస్. దీనిపైన ఇలా చూడండి, మీకు ఒకసారి ఆలియా కట్ అంటాం, సంథింగ్ డిఫరెంట్ ఫ్రంట్ వైపు వచ్చిందనమాట. ఇలా ఫిల్స్ ఫ్రంట్ వైపు వచ్చాయి. నెక్ కూడా చాలా డీప్ ఏం రాలేదు. నేను మీకు సైడ్ నేను వేసుకున్నది పెడతాను చూడండి. డీప్ ఏం రాలేదు. నెక్ కూడా చాలా కరెక్ట్గా వచ్చింది. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందంటే నీట్గా వర్క్ చేశారు. జస్ట్ ఇంతే, ఇక్కడ వరకే వర్క్ వస్తుందన్నమాట. హ్యాండ్స్కి ఏమి లేదు. హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్గా హ్యాండ్స్ ఇచ్చారు, ఇంకెక్కడా రాలేదన్నమాట. మొత్తం ఇది వచ్చేసి అంబ్రిల్లా కట్ లాగా అండి, సెమీ అంబ్రిల్లా కట్ అన్నట్టు. ఇది సైడ్ కట్ లేకుండా ఉండేలాగా అనమాట. ఇదేం అంబ్రిల్లా కట్ రాలేదు. నెక్స్ట్ ప్యాంట్ అండి. దానికి వచ్చింది ఇది చూడండి, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా వచ్చిందనమాట, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది. ఓకేనా, మొత్తం ఎలాస్టిక్ కాదు, ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చిందనమాట. బ్యాక్ మీకు ఐడియా. ఇదేమో స్ట్రైట్ కట్ ప్యాంట్ అన్నట్టు. కాటనే అండి. క్లాత్ వచ్చేసేసి మీకు చూడండి, ఇది కాటన్ క్లాత్ లాగా అనమాట. కాటన్ కొంచెము ఇట్లా స్పన్ క్లాత్ లాగా అనమాట. కొంచెం కాటన్ స్పన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది, పూర్తిగా స్పన్ అని చెప్పలేను, పూర్తిగా కాటన్ కాదనమాట. రెండు విధాలు, కానీ చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వర్త్ అనిపించింది నాకు. యాక్చువల్లీ ఇది 1100కి వచ్చిందనమాట. నాకు వర్త్ అనిపించింది. ఇది బాందిని ప్రింట్లో వచ్చే చున్నీ అనమాట. మొత్తము చాలా 2.5 ఉందండి. 2.5 ఉంది. దీనికి చూడండి, ఒకటి నీట్గా ఇలా చున్నీ ఉంది కదా, దీని వెనకాల వచ్చేసి బ్యాక్ సైడ్ ఇదేసారు. రా సిల్క్ ఉంటుంది కదా మనకు, ఆ రా సిల్క్ క్లాత్ వేసేసి ఇలా స్టిచ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా వేయడం వల్ల మనకి ఈ క్లాత్ అంటే ఎగిరిపోకుండా ఉంటుంది. కొంచెం బేస్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. అప్పుడు మనం వేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది, పూర్తిగా ఎగిరిపోకుండా ఒక దగ్గరే స్టాండర్డ్గా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా ఇలా వెనక్కి తిరిగినా కానీ మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది. చాలా బాగుంది. చున్నీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వేసుకుంటే కూడా మీకు సైడ్ ఫోటో తెలుస్తుంది అనుకుంటాను. వేసుకుంటే కూడా సరిపోతుంది మనకు, వన్ సైడ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. డ్రెస్ కూడా మనకు సరిగ్గా బాగుంటుంది. సైజు మీరు కరెక్ట్ సైజు తెప్పించుకోండి. ఇది ఒక నెంబర్ పెద్దది తెచ్చుకుంటే ఏమవుతుందంటే బాగా లూజ్ అయిపోతుంది. కరెక్ట్ సైజ్ మీరు మీకు ఎప్పుడు ఎంత అవుతుందో అంత సైజే తెచ్చుకోండి, ఆర్డర్ చేసుకోండి. ఇవి ఇయర్ రింగ్స్ అండి. వాటికి ఇలా నేను సెట్ చేసుకున్నాను అనమాట. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్ లింక్స్ అయితే నా దగ్గర లేవండి. నేను రోడ్డు పైనే కొనుక్కున్నాను కాబట్టి నాకు వీటన్నిటి రింగ్స్ అయితే ఉండవు. డ్రెస్సెస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డ్రెస్ అండి. యాక్చువల్లీ ఇది 350కి 400 లోపే కొనుక్కున్నా అండి. 350 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా తక్కువలో వచ్చింది. 350 400లో కొనుక్కున్నా. ఇది వర్క్ వచ్చింది చూడండి, కానీ స్లీవ్లెస్ అండి. మీరు ఒకవేళ వేసుకుంటాము స్లీవ్లెస్ అన్న వాళ్ళే తీసుకోండి. దీనికైతే హ్యాండ్స్ కూడా రావు, ఉట్టి ప్లెయిన్గా ఇలాగే వస్తుంది. సేమ్ హ్యాండ్స్ ఏం అటాచ్ చేసి ఉండడం కానీ మనకు లోపల ఏమన్నా ఇవ్వచ్చు అలా ఏం లేదు, ఉట్టి స్లీవ్లెస్ అనమాట. కాకపోతే ఇది క్లాత్ మీరు ఒకవేళ తీసుకుంటే మాత్రం ఇది ఒక నెంబర్ పెద్ద సైజే తీసుకోండి. మీరు ఎక్సెల్ అనుకోండి, XXL తీసుకోండి. ఎందుకంటే ఇది వాష్ చేసిన తర్వాత కొంచెం సింక్ అయ్యిద్ది. ఈ క్లాత్ ఏంటంటే ఖాదీ అంటారు కదా, ఖాదీ కాటను, ఆ కాటన్ అండి ఈ డ్రెస్ వచ్చేసి. దీనిపైన వర్క్ అయితే చాలా డీసెంట్గా ఉందండి, చాలా బాగుంది కూడా. నేను దీనికి యాక్చువల్ ఏంటంటే ప్యాంటు ఈ ఓన్లీ టాపే వస్తుంది అనమాట. దీనికి చున్నీ రాలేదు, వితౌట్ చున్నీ అనమాట. నేను ఇది తీసుకున్నాను చూడండి. మీకు డ్రెస్ కింద ఇంకెక్కడా లేదండి, వర్క్ ఎక్కడా రాదు. ఓన్లీ మనకు యోగ్ పార్ట్ మీద మాత్రమే వస్తుంది అనమాట. నెక్ చూడండి, ఇంతవరకే వర్క్ అనమాట. మిర్రర్ వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ అంతే. మిర్రర్ ఏమీ నార్మల్ మిర్రర్ అండి, ఇది ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ మిర్రర్ అనమాట. మొత్తం వర్క్ అయితే ఎంబ్రాయిడరీతో చాలా నీట్గా ఉందన్నమాట. ఈ వర్క్ క్లాత్ కూడా నేను చెప్పా కదా ఖాదీ కాటన్ అనమాట. చాలా బాగుంది, క్లాత్ కూడా బాగుంటుంది. కానీ ఒక్క నెంబర్ అయితే మీరు పెద్దది తీసుకోండి. నెక్స్ట్ దీనికి వచ్చిన ప్యాంట్ అండి. ఫ్రంట్ చూడండి ఇలా వచ్చిందనమాట. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయన్నమాట. పాకెట్స్ ఉన్నాయి దీనికి చూడండి.
పాకెట్స్ ఉన్నాయి. 2 సైడ్స్ వచ్చాయండి పాకెట్స్. చూడండి 2 సైడ్స్ పాకెట్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. ఎలాస్టిక్ ఫ్రంట్ ఇలా వచ్చింది. ప్యాంట్ ఏమో స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. చాలా బాగుందండి. వీత్ మనకు మధ్యలో కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది. ప్యాంట్ కూడా కంఫర్ట్గానే ఉందన్నమాట. మనకేం అలా కష్టంగా ఏం లేదు, నీట్గా ఉంది ప్యాంటు. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అన్నా కదా, చూడండి. నేను దీనికి ఎలా చున్నీ చేసుకున్నాను అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికి ఆర్గంజా చున్నీని నేను సెట్ చేసుకున్నానండి. చూడండి, ఇది ఆర్గంజా, దీనికి సెట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది డ్రెస్ కదా, దీనికి సెట్ అయ్యేలాగా ఆర్గంజా తీసుకున్నాను అనమాట. నేను మీకు సైడ్ ఫోటో వస్తుంటుంది. ఆర్గంజా తీసుకున్నా. క్లాత్ ఇది నేను 2.5 తీసుకున్నానండి. మీరు 2.5 అయితే సరిపోతుంది, కానీ నేను 2.5 తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ దీనికి కొంచెం మ్యాచింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ కానీ ఇది కానీ చాలా నచ్చిందండి ఈ చున్నీకి. చాలా కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి, ఇది మీటర్ వచ్చేసేసి నేను యాక్చువల్లీ 70 రూపీస్కో ఏమో తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకున్నాను. చున్నీ 150 రూపీస్కి అట్లా 150 200 లోపు అయితే చున్నీ వచ్చేస్తుంది. కానీ డిఫరెంట్గా ఉంటుంది కదా, కొంచెం యూనిక్గా ఉంటుంది. మనం ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను పైనుంచి వేసుకొని డిజైన్ చేసుకున్నాను. స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళైతే మామూలుగా నార్మల్ వేసేసుకోవచ్చు. దీనికి నేను ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్నానండి. ఇలా ఇయర్ రింగ్స్ నేను సెట్ చేసుకున్నాను. చూడండి, ఇయర్ రింగ్స్ ఇవి సీజర్స్ లాగా, అంటే కలర్వి పింక్ కలర్లో ఉండేవే సెట్ చేసుకున్నాను. ఇది నా నెక్స్ట్ డ్రెస్ అండి. ఇది పర్పుల్ కలర్లో ఉంది, చూస్తున్నారు. పర్పుల్ కలర్లో వచ్చి మొత్తం వీనెక్ వచ్చిందండి. వీనెక్ ఏం డీప్గా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. వర్క్ కూడా యాక్చువల్ ఏంటంటే ఇది సిల్వర్ కలరు, కొంచెం మరీ అంత సిల్వర్గా లేదు, మరీ అంత గోల్డ్గా కాదు, ఒకలాంటి కలర్లో వచ్చింది అన్నమాట. వర్క్ మొత్తము అక్కడక్కడ బుటీస్ వచ్చి నెక్ దగ్గర అయితే చాలా ఎక్కువగా వర్క్ ఇచ్చారు. ఇంకంతా అక్కడక్కడ బుటీస్ ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే ఏమీ ఇవ్వలేదండి. హ్యాండ్స్కి అయితే నార్మల్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్సే వచ్చాయి. అన్ని డ్రెస్సెస్కు 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి, ప్లెయిన్ హ్యాండ్స్ అనమాట. కింద వచ్చేసేసి కింద చూడండి మీరు, ఈ కింద వచ్చేసి ఇట్లా లేస్ వేశారు, లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఇంకేం ఇవ్వలేదు, కింద వర్క్ ఏం లేదు, చిన్న చిన్ని బుటీస్ వచ్చాయి. ఓకే, ఇలా టాప్ వచ్చిందండి. నెక్స్ట్ దీనికి వచ్చిన ప్యాంట్ అండి, ఇలా వచ్చింది. స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. మొత్తము ఇట్లా స్ట్రైట్ కట్ వచ్చింది. ఫ్రంట్ ఇది చూడండి, మొత్తం ఎలాస్టికే వచ్చిందండి. రౌండ్గా ఫ్రంట్ ఏం రాలేదు, మొత్తం ఎలాస్టికే వచ్చింది. ఎలాస్టిక్ వచ్చింది. కానీ ప్యాంట్ అంత బాగుంది అని చెప్పేసి చెప్పలేమండి. అసలు ప్యాంట్ అయితే అంత కంఫర్ట్గా లేదు. నించుంటానికి కానీ మనకు అంటే మనం పని చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇది వేసుకొని. డ్రెస్సు చున్నీ కోసం మాత్రమే కొనుక్కున్నాం. ఇంకా మనం ఏమన్నా కావాలి అంటే లెగ్గింగ్ ఈ కలర్ దొరికితే తీసుకొని ఇంకా మేనేజ్ చేయడం అనమాట. ప్యాంట్ అయితే అంత ఓకే 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 అంతే. ఇది దానికి వచ్చిన చున్నీ అండి, ఇలా వచ్చింది. మధ్య మధ్యలో బుటీస్ వచ్చాయన్నమాట. ఇక్కడేమో బార్డర్ వచ్చింది. ఇది బెనారసీ అండి చున్నీ కూడా ఇది మనకు పట్టులాగా జార్జెట్లో ఉంటుంది కదా, అలాంటి క్లాత్ అనమాట. చున్నీ చాలా బాగుంది. బెనారస్ డిజైన్ వచ్చేసేసి మొత్తము ఈ వర్క్ కూడా అక్కడక్కడ బుటీస్ వచ్చి మొత్తం వర్క్ తెలుస్తుంది అనుకుంటున్నాను నేను మీకైతే. దీనిపైన వచ్చిన డీటెయిలింగ్ మొత్తము చున్నీ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కింద వచ్చేసేసి ఇలా టాజిల్స్ ఇచ్చారనమాట. మనకు 4 సైడ్లు 4 ఇచ్చారు. ఇదైతే 2.5 అది 2.5 2.20 అట్లా ఉందండి. బాగానే అంటే మంచిగా పెద్దగానే వచ్చింది. మీరు 2 సైడ్స్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ సైడ్ అయినా వేసుకోవచ్చు. 2 సైడ్స్ వేసుకున్నా కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది చున్నీ అయితే. డ్రెస్ మొత్తం ఓవరాల్ బాగుంది, కానీ ప్యాంట్ ఒక్కటే దీంట్లో బాగాలేదండి నాకు. అంతా అంటే కాలేజ్ పిల్లలకైతే ఓకే, కానీ మనకైతే కొంచెం పెద్దగా అంటే కష్టంగా అనిపించేలాగా ఉంది ప్యాంట్ అయితే. మిగతా అంతా డ్రెస్ కానీ అంతా చాలా బాగుంది. నేను దీనికైతే ఇయర్ రింగ్స్ ఇలా సెట్ చేసుకున్నాను. దాని ఇయర్ రింగ్స్ నేను ఇవి పెట్టుకున్నానండి. ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ అంటే ఇట్లా పెద్దగా పెట్టుకుంటే వీనెక్ కదా, కొంచెం ఇలా లాంగ్ లెంత్లో బాగుంటాయి అనిపించింది అనమాట. అందుకని నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా. ఇట్లా మీకు డీటెయిల్గా చూడండి, ఇదే కలర్లో కాంబినేషన్లోనే బాగుంటాయని చెప్పేసి ఇలా సెట్ చేసుకున్నా. ఇవి వచ్చేసేసి సీజర్స్ లాగా వచ్చినాయి అన్నమాట. చుట్టూ వచ్చేసేసి ఇదేమో విక్టోరియన్ పాలిష్ అంటున్నారు కదా, ఇప్పుడు ఆ పాలిష్లో వచ్చాయి. మీకు సౌండ్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, మా దగ్గర బోనాలు జరుగుతున్నాయి అండి. ఇది యాక్చువల్లీ బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ కలర్ వచ్చి సిల్వర్ కలర్ లాగా, అంటే గోల్డ్ సిల్వర్లో ఉంటుంది కదా, ఆ కలర్లో దీనిపైన అంతా వర్క్ వచ్చింది. ఈ నెక్ కూడా వీనెక్ వచ్చింది. వీనెక్ కదా, అప్పుడు మనం అంటే ఒకలాంటి వీనెక్ కాదు కానీ డీప్గానే బాగుందనమాట నెక్ కూడా.
అంత వర్క్ కానీ బెనారస్ మొత్తం డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుందండి వర్క్. మీరు ఒకసారి చూడండి ఓవరాల్గా చాలా బాగుంది. కానీ ఇదైతే ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటుందండి. మనకు లక్కీగా ఎప్పుడైనా మీరు అంటే ఇది కొంచెం చేసుకొని పెట్టుకోండి. 1300 రూపీస్ ఈ డ్రెస్ వచ్చేసేసి, కానీ వర్త్ అండి. ఈ డ్రెస్కి అయితే మీరు పెట్టొచ్చు అనిపించింది. హ్యాండ్స్ 3/4 వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది బెనారస్, ఇది బార్డర్ లాగా వేశారనమాట. ఇది గోల్డ్ కలర్లో వచ్చే బార్డర్ లాగా వచ్చింది. కింద అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ కింద ఇదంతా కూడా అంచులాగా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసేసి చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకి ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఏ డ్రెస్కు బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది కదా, దీనికైతే ఇలా ఇచ్చారనమాట. బార్డర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి. దీనికి ఇలా వచ్చింది మొత్తం డ్రెస్ అంతా అయితే ఇలా ఉందండి. ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది డ్రెస్. ఇదైతే మీరు యాక్టివ్ కార్డ్ చేసి పెట్టుకోండి. నాకైతే లింక్ దొరికితే నేను పెడతాను. లింక్ మనకేంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, లింక్ పెట్టడానికి కూడా రావట్లేదండి నాకైతే. నా దగ్గర ఇన్ని డీటెయిల్స్ డ్రెస్సులు ఉన్న వరకు పెడతాను. అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి అయితే లింకులు పెట్టడానికి రావట్లేదు. ప్యాంట్ అయితే స్ట్రైట్ కట్ ప్యాంటు. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. ప్యాంట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ డ్రెస్ అయితే మీరు కొనుక్కుంటే కనుక అన్నీ ఓవరాల్గా ఉన్నాయండి. దీనికైతే చూడండి, మనకి ఇట్లా పాకెట్ కూడా వచ్చింది. ఒక నిమిషం, ఒక సైడ్ పాకెట్ వచ్చింది అనమాట. సారీ, ఈ సైడ్ పాకెట్ వస్తుంది. నేను చక్కగా ఫోన్ కూడా పట్టేస్తుంది. చాలా బాగుంది. ఫ్రంట్ చూడండి ఇలా వచ్చింది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. దీని లోపల మీకు దీనికి కాటన్ లైనింగ్ ఇచ్చారండి. దీనికి లైనింగ్ చూడండి, లైనింగ్ వచ్చింది, కాటన్ లైనింగ్ వచ్చింది. ఇదైతే 1300, చాలా వర్త్ అండి. కానీ అస్సలు ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. మళ్ళీ చాలాసార్లు నేను యాక్చువల్లీ ఏంటంటే ఇది మా వాళ్ళ చుట్టాలకు వేరే వాళ్ళకి తీసుకుందామని చెప్పేసి ఎన్నిసార్లు చూసినా కానీ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. నేను కనుక మీకు లింక్ పెడతాను, మీరు ఫోటో తీసుకొని అయినా సరే ఒకవేళ మీరు సెర్చ్ చేసిన మీషోలో మీకు దొరుకుతుంది. మీరు యాక్టివ్ కార్డ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడు వస్తే అప్పుడు బుక్ చేసుకోండి. దాని చున్నీ అండి, ఇది బెనారస్. ఇది కూడా 2.5 దాకా ఉంటుందండి. చక్కగా మనం 2 సైడ్స్ వేసుకోవచ్చు. మీరు వన్ సైడ్ అయినా సరే వేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇదైతే ఇట్లా మనకు ఎట్లా అంటే క్రాస్గా అంతా వర్క్ వచ్చింది. బెనారస్ది నీట్గా ఉందండి. క్లాత్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి. క్లాత్ చాలా బాగుంది. క్లాత్ కూడా మీకు వర్క్ కానీ చూడండి, ఈ సైడ్ అంతా ఇట్లా మొత్తం బార్డర్ వస్తుంది. 4 సైడ్స్ కింద కూడా వచ్చింది అనమాట. కింద కూడా బార్డర్ వస్తుంది. అంత నీట్గా ఉందన్నమాట చున్నీ కానీ మొత్తం. నేను దీనికి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానండి. ఇవి బ్లాక్ వచ్చి కింద గోల్డ్ కలర్ లాగా వస్తాయి కదా, కింద పర్ల్స్ వచ్చాయన్నమాట. అంటే ఇవి ఇంత హెవీగా పెట్టుకోలేము. ఏమన్నా హెవీ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటాయి కదా, వాటికైతే చాలా బాగుంటుందండి ఇవి ఇలా పెట్టుకుంటే. మేము ఇంత హెవీ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళైతే ఇలా బాగుంటాయి. నేను చూపిస్తాను. మేము హెవీ పెట్టుకోలేము, ఇంత హెవీవి అంటే మాత్రం ఇలా పెట్టుకోండి. అంటే చాలా బాగుంటాయండి. నైట్ ఫంక్షన్స్కి కానీ వాటికి చిన్న ఫంక్షన్స్కి అంటే అందరూ పెద్దవి పెట్టుకోలేరు కదా, పెట్టుకోలేని వాళ్ళ కోసం ఇలా షైనింగ్గా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. డిఫరెంట్ లుక్ ఇస్తాయి అన్నమాట ఇవైతే.